అలా అలా అనుకొని నేను తక్కువ వెళ్ళాను ఇంటర్వ్యూస్, కానీ తక్కువ కనిపించాను. ఆ పాట విన్నారు కానీ నన్ను వదిలేశారు. అది జరిగింది అక్కడ. లేకపోతే నేను ఇవాళ అఫ్ కోర్స్ ఎప్పుడు వృత్తిపరంగా నాకు ఏదో పాట వస్తూనే ఉంది, చిన్నదో పెద్ద ఏదో రాస్తూనే ఉన్నాను, బట్ తగినంత పేరు రాలే. అదే అంటే జీవనోపాధికి లోటు లేకుండా అది ఎందుకంటే నేను 2009లో ఎప్పుడు ఈ పాట రాశాను, ఉన్న ఉద్యోగం వదిలేశాను. అమ్మా అంటే ఫుల్ డిపెండ్, 2 పడవల మీద కాళ్ళు పెట్టలేము, వీళ్ళు ఎప్పుడు రమ్మంటారో తెలియదు. నేను ఎప్పుడు మళ్ళీ అక్కడ అవైలబిలిటీ లేకపోతే అక్కడ ఆఫీసులో వాళ్ళు ఇబ్బంది పడతారు. అలా అని చెప్పి ఇంకెందుకు ఏదో ఒకటి త్యాగం చేయాలి. అదేదో హిందీలో సామెత ఉంది కదా, కుచ్చుపాన అయితే కుచ్చుకోన అన్నట్టు, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాల. అది సరే అని చెప్పి ఇంట్లో ఇంకా మా అమ్మగారు వాళ్ళకి చెప్పి ఇలా ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటా, పాటలు కంటిన్యూ వస్తాయా నీకు, మాకేం ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అని అన్నారు. అంతే అంతే. అప్పుడే కరెక్ట్ నాకు మ్యారేజ్ అయింది 2008లో. ఆ టైంలో అప్పుడు ఉద్యోగం వదిలేసాను అనమాట. ఆ తర్వాత అంటే ఈ పాట రావడం నాకు, తర్వాత పాటలు రాకపోవడం ఒక $1 మిలియన్ క్వశ్చన్ నాకు. ఏంటి ఏమీ రావట్లేదు, పాటలు ఏమి రావట్లేదు అనే లోపు 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా వచ్చింది. అది ఎలా వచ్చిందండి? అది దశరథ్ గారికి కాల్ చేశారు. ఓకే, దశరథ్ గారు ఈ పాట ఉప్పెనంత ప్రేమకి వినున్నారు కదా, ఆయన ఫోన్ చేశారు నాకు, ఇలాగా ఒక పెళ్లి పాట కావాలి బాలాజీ అని. అంటే అలాగే సార్ అన్న. అది కూడా అది రాశాను. అది రాసిన తర్వాత మళ్ళీ గ్యాప్, అంటే పాటకి 2 సంవత్సరాల గ్యాప్లో వచ్చింది పెద్ద పెద్ద హిట్లు. ఆ పాట కూడా ఇప్పుడు దీనికి ఆర్య టు ఉప్పెనంత ప్రేమకి నాకు బెస్ట్ అప్కమింగ్ లిరిసిస్ట్ అని 2010లో అక్కడ చెన్నైలో అవార్డు ఇచ్చారు, రేడియం ఇచ్చేవాడు అక్కడ పిలిచి. ఓకే, ఈ 2009-10 అయిపోయిన తర్వాత 12లో మిస్టర్ పర్ఫెక్ట్ పాటకి అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు ఆయన చేతుల మీదుగానే వచ్చింది. దానికి కూడా ఆయన జరిగిపోయిన 1 సంవత్సరం ముందు, అదే పోయే ముందు. కరెక్ట్, నా అదృష్టం ఆయన చేతుల మీద తీసుకున్నాను. అలాగే 2012లో ఇది అయింది అనుకుంటా. ఆ తర్వాత 13, 14, 15 అన్నది అలాగ సోగా నడిచింది. అంటే నాకు అర్థం కాని ఒక రీతిలో నడిచింది. ఏంటో అందరూ ఆఫీసులకు వెళ్ళడం, ఇవన్నీ కామన్గా జరిగేవి. ఇన్ని పాటలు రాసినా అందరూ ఆఫీసులకు వెళ్ళడం, పాట అడగడం అన్నది కామన్గా ప్రతి రచయిత ఎదుర్కొన్నది, చేసేది ముందులోది. అది దానికి మనమే అతిథులు కాదు. అందుకు అలా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 16లో సొగ్గాడే చిన్న రాశాను మళ్ళీ. 16 సొగ్గాడే, అది మంచి హిట్ అయింది. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది అని ఏదో పాట. ఆయన కళ్యాణ్ కృష్ణ గారు, కురసాల కళ్యాణ్, ఆయన దాంట్లో పాట మంచి హిట్ అయింది. ఆ పాట చాలా చాలా టీవీలు, చాలా పేపర్లలో కూడా బాగా మారుమోగింది. అవును, ఈవెన్ నాకు శ్రీను వైట్ల గారు అమర్ అక్బర్ యాంథోనీకి కాల్ చేశారు పాట కోసం. ఎవరు పాట ఉందంటే ఆయన ముందు ఫస్ట్ మాట ఏంటంటే, ఆ సోగ్గాడే చిన్న పాట రాసి అది నాకు ఐ లవ్డ్ ఇట్ బాలాజీ, నాకు నా వైఫ్కి చాలా ఇష్టం అని చెప్పారు. అంటే ఊరు బాబు ఇవి కూడా వింటారా వీళ్ళు, ఎందుకంటే అదే పనులు ఉంటారు. అదే ఎవరేం రాస్తున్నారు, ఎవరి చేత ఏం రాయబడుతుంది, అవును, వాళ్ళకి కూడా వెతుక్కుంటారు కదా. అవును, అలాగా అది 16లో ఆ పాట పడింది. మీరు రాసిన పాట మిమ్మల్ని రాయమని, మీరు రాసిన పాట నచ్చక దాన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకోళ్ళ చేత రాయించుకున్న సందర్భాలు ఉన్నాయా? మీరు అలాంటి చేదు అనుభవాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? ఉంటాయి, అది కామన్గా ఉంటాయి. కామన్ ఉంటాయి, ఉన్నాయి, ఫిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది నేను చెప్పడానికి నేనేమి సంకోచించను. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న ప్రొసీజర్ ఆఫ్ సాంగ్ అదే నడుస్తుంది. దాన్ని ఇప్పుడు ఒక 2-3 రైటర్లు రాయడం అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా ది బెస్ట్ అనేది అవుట్పుట్ తీసుకుంటున్నారు. అదైతే 100% జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు డైరెక్ట్ ఏదన్నా కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ ఆయనకి నచ్చాలి అన్నది ఇది. ఇంతకుముందు ఆ వెసులుబాటు ఉండి లేదేమో, ఇప్పుడు అది చాలా విరివిగా ఉంది. అందరూ రాయడం, పళ్ళు ఒకరిది, చరణం ఒకరిది, అలా పెట్టరు. మళ్ళీ చరణంలో మీద 2 లైన్లు, ఒకరు కింద 2 లైన్లు, అలా పెట్టరు. బట్ వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అన్నది ఏదో ఒకటి, మొత్తం అంతా ఏకండిగా ఒక పాటే, ఏది బాగుంటుంది, ఏది నచ్చింది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు.
అలాంటి అనుభవాలు ఉన్నాయండి మీకు? అలా నాకు ఉన్నాయి జరిగాయి అలాంటి ఒక 3-4 జరిగి ఉంటాయి నాకు కూడా అలాగే. అవునా? ఎక్కువ అంతెందుకు మన బుచ్చిగారే మన బుచ్చిబాబు గారి పాటకి ఉప్పెనికి నేను రాశాను. అది అంటే అంతా ఓకే అయిపోయింది పాట. ఇక్కడ మన బుచ్చి గారికి అయింది, మన సుకుమార్ గారు విన్నారు ఓకే అన్నారు, మన మైత్రి రవి గారు విన్నారు ఓకే అన్నారు, అంతా ఓకే అయింది. అక్కడేదో సంథింగ్ మన మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గర లేదు వేరే వాళ్ళు ఆల్రెడీ రాస్తున్నారు, నేను ఒకటి ఓకే చేశాను ఏదో చెప్పారు సంథింగ్, అలా పోయింది ఆ పాట. బుచ్చి గారికి బహుశా ఆ పాట దీనివల్ల మిస్ అవ్వడం, నాకు ఇది ఫస్ట్ పాటకి ప్లస్ అయింది. మనసులో ఉంటుంది. ఆయన కూడా బుచ్చిబాబు గారు కూడా సాంగ్స్ చాలా ఇష్టం అతనికి. అవును, పాటలు చాలా ఇష్టం, పాడేస్తుంది. మనం ఎదురుగుండా వెళ్తే ముందు ఆ పాట ఈ పాట పాడుతుంటారు సార్. అయ్యో మొన్న స్టేజ్ మీద కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్తూ ఆయన మాట్లాడుతూ చుక్కలు పాట ఇష్టం సార్ నాకనే చెప్పాడు. నేను నా ఇష్టమైన సినిమా రాశారు రాణా జెనీలియా మీ మధ్యలో 2011 ఆ టైంలో. ఓకే, 11, 12 నుంచి 12 మధ్యలో ఈ నా ఇష్టం కూడా ఉంది, ఈ కత్తి సినిమా చెప్పిన దాంట్లో. అప్పుడు దివంగత చక్రి గారు స్వరసారథ్యం, అది మన నా ఇష్టం సినిమా. అవును, అయితే దాంట్లో 5 పాటలు రాశా. ఎవరు మన తోలేటి ప్రకాష్ గారు డైరెక్టర్. అప్పుడైనా మొట్టమొదటి పరిచయం అయిన వ్యక్తే నాకు. మళ్ళీ తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఆయన సినిమా చేశారు. ఆయన అన్నీ పిలిచి మీరే అన్నీ చూసుకోవాలి పాటలు అని చెప్పారు, రాశాను. దాంట్లో ఒక పాట పెద్ద హిట్ అయింది, అదే ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా, ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పల్లవి ఉంటుంది. దాంట్లో చరణాల్లోని మంచి ఆ లైన్ గుర్తుపెట్టుకున్నారు ఈయన బుచ్చిబాబు గారు. మొన్న వెళ్తున్నప్పుడు సార్ ఈయన ఆ పాటలో దాంట్లో చరణం ఉంటుంది, నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేసావే, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా అని. నన్ను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం అని ఇలా నా గుండెల సప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నాను రాశారు సార్ బాలాజీ గారు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను సార్, నేను డైరీ రాసుకున్నాను ఇలాగా ఏదో చెప్పి. అతను మంచి సాహిత్యాభిలాష డైరెక్టర్. అఫ్ కోర్స్ అందరూ మంచి డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా లిటరేచర్ ని బాగా ప్రేమించారు. ఇప్పుడైతే అది ఉంది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.